వర్క్ జరుగుతుంది. ఫ్రీ లీగల్ సిస్టమ్ అది. అదేవిధంగా ఈ యాక్ట్లో ఇంకోటి ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్పాల్తో జరుగుతూ ఉంటాయి. పెండింగ్లో ఉన్న కేసులు, అదేవిధంగా పిఎల్సీ స్టేజ్లో ప్రీ లిటిగేషన్లో ఉన్న కేసులు కూడా సెటిల్మెంట్ చేయబడతా ఉంటాయి. దాంట్లో ఈ యొక్క చట్టంలో ఇంకోటి ఏంటంటే లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మీకు చెప్పాను కదంటే ఒక 11 స్కీమ్స్ చెప్పాను కదా, నల్సా స్కీమ్స్ అంటారు. వాటి ఇంప్లిమెంటేషను, వాటి మీద అవేర్నెస్ కల్పించడం. ఆ స్కీమ్స్ కాకుండా రెవెన్యూ వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఈవెన్ ఇప్పుడు మీతో మాట్లాడిన స్కీమ్స్ సంబంధించి కూడా చెక్ చేయడం, వాటి పనితీరు ఎలా ఉంది గమనించడం, వాటి ప్రాబ్లమ్స్ ఉంటే అడ్రస్ చేయడం. స్టేట్ అథారిటీకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్లో వాళ్ళు రికమెండ్ చేయమని చెప్పి మీరు చెప్పినవన్నీ కన్సల్టేట్ చేసి అది ఇక్కడ జరిగేది క్లుప్తంగా. ఇంకోటి 2022లో మనకి ఈ ఎల్ఎస్ఏ చట్టంలో భాగంగానే 2022 నుంచి యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో LADCS అని పెట్టి ఒక ఆఫీసు రన్ చేస్తున్నారు. LADCS అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న మునీశ్వర గారు దానికి చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నారు, అడ్వకేట్ అనే న్యాయవాది. దాంట్లో LADCSలో చీఫ్ ఉంటారు, డిప్యూటీ ఉంటారు, అదేవిధంగా అసిస్టెంట్, ముగ్గురు అడ్వకేట్స్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఇయర్ వైజ్గా ఇయర్కి ఒకసారి వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ మనం ఈ LADCS సంబంధించిన ఈ DLS సంబంధించిన సిస్టర్ కన్సర్న్ ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ క్రిమినల్ కేసుల వరకు ఉచితంగా లీగల్ ఎయిడ్ ఇస్తూ ఉంటారు జైల్లో ఉన్న వాళ్ళకి. మరి సెక్షన్ 12లోకి ఎవరు వస్తారో, సెక్షన్ 12 ఆఫ్ LSA యాక్ట్ కింద ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా అర్హులు. సో వాళ్ళు ఉచితంగా వర్క్ చేస్తారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ చట్టంలో భాగంగా ఇంకెవరైనా అర్హులు ఉంటే కనుక మీరు DLSAకి వెళ్ళమని చెప్పి అడ్రస్ని మీరు డైరెక్ట్ చేయవచ్చు.